ఇటు ఏపీలో అటు తెలంగాణలో 2 పార్టీల పరిస్థితి దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. అయి ఏంటి అంటే ఇటు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. ఇటు వైసీపీ నుంచి జగన్ చెల్లెలు షర్మిల బయటకు వెళ్ళడం జరిగింది. ఆమె తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అని చెప్పి ఒక కొత్త పార్టీ పెట్టడం జరిగింది. పాదయాత్ర చేయడం జరిగింది. ఫైనల్‌గా పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అవ్వటం జరిగింది. సో ఇక బీఆర్ఎస్ ఇందుకు భిన్నంగా అయితే ఏం కనిపించట్లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఇలాగే కనిపిస్తుంది. కేసీఆర్ గారి కుమార్తె, కేటీఆర్ గారి చెల్లెలు సో పార్టీ నుంచి ఇటీవల బయటకు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కల్వకుంట్ల కవిత గారు. సో ఈమె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. సో ఈమె ఇప్పుడు పాదయాత్ర చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి 4 నెలల షెడ్యూల్ పెట్టుకున్నారు. 4 నెలల్లో 33 జిల్లాలలో పర్యటించి ప్రజల వద్ద నుంచి నేరుగా సమస్యలను తెలుసుకోబోతున్నాము. అంటే పాదయాత్ర కావచ్చు, పర్యటన అనుకోండి. సో ఓవరాల్గా 4 నెలల్లో 33 జిల్లాలు పర్యటించి దీంట్లో సమస్యలు తెలుసుకుంటాం. దీంట్లో విద్యావంతులు, మేధావులు, రైతులు, రైతు కూలీలు, అలానే ఇతర వర్గాలకు చెందినటువంటి వారు అందరి నుంచి సమస్యలను సేకరిస్తామని చెప్పి ప్రకటించారు. అయితే కొద్ది రోజుల్లో ఇది స్టార్ట్ కాబోతుంది అనేటువంటి నేపథ్యంలో ఆమె నిన్న మరొక ప్రకటన చేయడం జరిగింది. ఇదేంటి అంటే ప్రజలు గనక కోరుకుంటే నేను ఒక రాజకీయ పార్టీ స్థాపిస్తాను. సో ప్రజల అభిప్రాయం మేరకు, ప్రజల అభిష్టం మేరకు నేను అందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే ఇక ఈమె కూడా తెలంగాణలో ఒక పార్టీ పెట్టబోతున్నారా అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరి పార్టీ పెడితే నెక్స్ట్ ఏం చేస్తారు? పార్టీలో మరి కవితకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరున్నారు? కవిత పార్టీ తరపున బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎవరున్నారు? బీఆర్ఎస్ నుంచే చీలి దీంట్లోకి వస్తారా, లేదంటే వేరే పార్టీల నుంచి వస్తారా, లేదా ఫైనల్గా ఈ పార్టీని కూడా తీసుకువెళ్ళి కాంగ్రెస్లోనో బీజేపీలోనో విలీనం చేస్తారా, లేదంటే సొంత పార్టీ బీఆర్ఎస్లోనే విలీనం చేస్తారా? మరి ఏం జరిగిద్దో చూడాలి.